జనసేన పార్టీలో టీడీపీ పార్టీలో మాకు మొత్తం నచ్చింది ఈ మద్యపానానికి అనిష్కానికి ఒక డ్రింకింగ్ డ్రైవింగ్ కానీ సరే హెల్మెట్లు కానీ సరే ఆయన నిలబెట్టింది మాకు గౌరవంగానే ఉంది. అయిపోయి గెలిచినా సరే పవర్ స్టార్కి మేము ఓటే వేయాలనుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ తాగుబోతులని ఇలాంటి వాళ్ళని మమ్మల్ని ఇబ్బందిని పెట్టి బార్ దగ్గర మాట్లాడతాం, మమ్మల్ని కెంచబెట్టినట్టే ఉంది. ఇక్కడ బార్ దగ్గర మమ్మల్ని అడుగుతలేదు, తాగుబోతేలు అనుకుంటారు అందరూ. ఎందుకంటే కొద్దిలో కష్టపడి మేము వస్తాం, ఏదో సబ్బేసుకొని మేము వస్తాం. కానీ అలాంటి వాళ్ళని ఆపుకోకుండా తాగుబోతుల్ని మమ్మల్ని ఎందుకు ఇసుకిస్తారు ఏం తెలియట్లేదు. ఆ జగన్ ప్రభుత్వం మమ్మల్ని నిలబెట్టి అడిగి ఒకసారి చెప్పండి. ఒకసారి ఏదైనా సరే ప్రభుత్వం అన్నది వాళ్ళు చేసిన రేషన్ అయినా సరే ఇలా పెట్టద్దన్నా, రేషన్ బియ్యం అయినా సరే ఏదైనా సరే ఏం చేస్తున్నారు, మనకు వచ్చిన బియ్యాన్ని కూడా అలా తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఎవరో జగన్ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకొచ్చి డిప్యూటీజం డీలర్షిప్. మద్యం ఎలా ఉంది? క్వాలిటీ ఉందా? తాగానన్న అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. బీర్ తాగుతా అంతే అన్న. ఎట్లా ఉంది బీరు? బాగా ఉందన్న. కొద్ది కలిసింది. అబద్ధం ఏం చెప్పాలి, కల్తీ కలిసింది కొద్దిగా. అంటే మద్యపానం కూడా ఇల్లు కూడా పవన్ కళ్యాణ్ జగన్ మద్యపానం పెట్టు అలాగే పవన్ కళ్యాణ్ అన్నాడు, అలాగే రేట్ ఎందుకు పెట్టాలి మరి? పద్ధతిగా మాట్లాడతాడు. నేను కూడా ఓటేసిన వాడిని 10 రూపాయలు కూడా తీసుకోవాలా, రోడ్డుకి 3,000 4,000 వేసుకున్నారు. నేను ఓటే కూడా వేయలేదు కదా, అలాగే మాట్లాడాను. మరి తప్పేముంది? బాగా మాట్లాడు. వెరీ గుడ్. తౌడయ్య డబ్బులు బాగా లెక్కేస్తున్నావు. ఏదో పనికి వెళ్ళాం, తెచ్చాం ముగ్గురికి. ఇవి ముగ్గురికి అంటే వాటా పంచుకోవాలా? ఎవరి వాళ్ళే పంచుకోవాలి. ముందు తాగుతావా? తాగేవాడిని కానీ మానేసాం, మోకాళ్ళ నొప్పులు వచ్చి. మానేసావు? ఎంతకాలం అవుతుంది మానేసి? ఏదో మొన్న 10 రోజులు. 10 రోజులే? మొత్తం నైట్ పగలు అంటే పని చేసినవి మొత్తం మందుకే. మరి ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలనలో? ముందు ఎలా ఉంది? ముందున ఇంకా ఎలాగుంటది అలాగే మామూలే. చంద్రబాబు నాయుడు అయినా అంతే రేట్లు, జగన్ అయినా అంతే రేట్లు. క్వాలిటీ మద్యం బాగుంటుందా? ఏమని మేము ఏదో ఒక క్వాలిటీ తాగుతాం, 4-5 క్వాలిటీలు తాగుతాం. ఏది బాగుంటుందో ఏది బాగోదో కూడా తెలియదు. అది అంటే ఎంత డబ్బులు పెట్టి కొనేవాడు మందు? 140. కోటరా? పెరిగిందా తగ్గిందా? అంతకుముందు 138 కొన్నాం, ఇప్పుడు పెరిగింది. 10 రూపాయలు పెరిగాయి. 10 రూపాయలు పెంచారు. మరి ఇప్పుడు ఆ కాలు నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ మందు తాగుతావా? తగ్గుతుంది. తగ్గదుగా, గుజ్జరిగిపోయింది. డాక్టర్ మందు మానేమన్నారా? మందు మానేమండి, అందుకే మానేసి. మరి మందు మానేసిన తర్వాత ఆరోగ్యం బాగుంటుందా? ఏం బాగుంటది, ముద్దు బాగా తింటాను. ఇంత ముందు మందు కొట్టేటప్పుడు ముద్ద సరిగ్గా ఎక్కిది కాదు. ఇప్పుడు ముద్ద తింటాను, బాగా నిద్ర వస్తుంది. ఈ కాకపోతే ఇది తగ్గదు, మోకాళ్ళ నొప్పులు తగ్గవు. అంటే ఇప్పుడు మందు మానేయటం వల్ల నిద్ర వస్తుంది, అన్నం కూడా ఒక ముద్ద లోపలికి వెళ్తుంది. మరి అంటే హెల్త్ బాగున్నట్టుగా? బాగున్నట్టుగా. మరి మందు మానేయచ్చు కదా చక్కగా? మానేవచ్చు అంతే. తొట్టు బేవర్స్ ఉంటారు కదా, వాళ్ళు 4-5 కూడి 4-5 ఉంటే నీకు కూడా తాగబుద్ధి అవుతుంది. నాకు కూడా రారా బాబాయ్ అంటే వెళ్తాం, తాగుతాం. చంద్రబాబు గారికి ఏమైనా చెప్తాం మరి మద్యం గురించి? ఏం చెప్తాం, ఇంకేం చెప్పడం లేదు. ఇంకా ఆయన అంతే పెంచాడు కదా, ఇంక చెప్పడాలు ఏముంది. ఏదైనా శుభ్రం చేస్తే మళ్ళా ఎలక్షన్ గెలుస్తాడు. శుభ్రం చేయలేదు అనుకో, ఇప్పుడు ఏదైనా రోదా పేదని చూడాలి ముందు, ఉన్నోను కాదు చూడడం. కష్టపడిన వాళ్ళు చూస్తే వాళ్ళ వల్లే నువ్వు గెలుస్తావు. అది ఇంకేం లేదు. ముందు రోజుకి ఎంత తాగుతావు? రోజుకి 500 తాగుతా. రోజుకి 500 తాగుతావా? 500 సారట్లేదు. 500 సరిపోవట్లా? మరి ఎలా ఉందో క్వాలిటీ మద్యం? క్వాలిటీ అంటే అది ఉన్నప్పుడు ఆ టైంలో ఈడి ప్రేమతో వచ్చిన తర్వాత కూడా చచ్చిపోతారు జనం చచ్చిపోతారు. అంటే రోజుకి ఎన్ని క్వార్టర్లు తాగుతావు? రోజుకి 4-5 క్వార్టర్లు తాగారు. 4-5 క్వార్టర్లు. ఎంత ఉంది క్వార్టర్? క్వార్టర్ వచ్చి 100 రూపాయలు. చీప్ మంది ఇచ్చేస్తాను. ఈడి దారుణం చెప్పేస్తాను, పబ్లిక్ చెప్తాను. మరి ఇంకేం క్వాలిటీ లేదు? అయితే క్వాలిటీ లేదు. ఇంకా ఆ లెవెల్ బాగుండదు. కానీ వైసీపీలోనే ఇంకా క్వాలిటీ ఉందంట. వైసీ ఆ టైప్ లో బాగుంది. చంద్రబాబు టైంలో ఆ ప్రభుత్వంలో క్వాలిటీ లేదు. అంతా ఇటు రద్దు ఇచ్చాండి. జనం రోజుకి ఎంతమంది చచ్చిపోతారు తెలియదు. నీళ్ళందక దోలందక ఘోరంగా ఎగిరిపోతారు. ఈ ముందు దానికంటే హార్ట్ అటాక్లు, గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ వెళ్ళిపోతారు. మరి ముందు అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ వస్తాయి.
బానిస అయిపోయాం మరి తప్పదండి ఇంకేం చేస్తాం మద్యానికి బానిస అయిపోయావు ఆ. స్లోగా అయినా మానుకోవచ్చు కదా 5 కోటలు తాగేవాడు 2 కోటలు తాగొచ్చు కదా మరి అంటే దిగిన కాడ దిగడం రంగం అది ఇక పెంచడమే తప్ప తగ్గేది ఉండదు తగ్గేది ఉండదు. 5 కోటల నుంచి 6, 7 వెళ్ళటమే తప్ప 6, 7 అయిపోతాం తెల్లారేసి ఇప్పుడు 3 అయిపోయినాక సాయంత్రం వరకు ఎన్ని అవుతావు 10ంటికి వాళ్ళు కట్టేసరికి మరి 3:30 మరి డబ్బులు ఏడు నుంచి వస్తున్నాయి నీకు మరి వర్కర్ కష్టపడడం తాగడం ఇదే ఇంకేమో చంద్రబాబు గారికి ఏమన్నా చెప్తావా ఇంకా ఇంకేం చెప్తాం అతను చెప్పే పని లేదు మద్యం గురించి ఇంకా అతను వచ్చిన కంటే లైఫ్ కూడా మారిపోయింది కాకుండా పనులకి వెళ్ళవతాను ఇచ్చిన పిచ్చి కోటలు ఇచ్చేస్తున్నాడు తాగేస్తాను తెల్లలేసి ఓపుకుంటుంది సాగుగారితో సన్నార్థం అమ్మ నీకు రేపు ఎత్తానే ఎల్లుండి ఎత్తానని సాగుగారులు ఎవరో వాడడం తాగడం అది